ఈ ఈ మంచి పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను, మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. సర్వశక్తిమంతుడా స్తోత్రం నా తండ్రి దేవ, సర్వాధికారి వందనాలు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభా దేవ. ఈ రోజు నా తండ్రి దేవ, నా తండ్రి దేవ, ఈ రోజు ఈ సమయాన్ని నా తండ్రి దేవ మేమందరము కూడా సండే స్కూల్ ట్రైనింగ్ కి నా తండ్రి మేమందరం కూడా కురుటకు నా తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నా తండ్రి దేవ. ఎవరైతే నా తండ్రి దేవ ఈ రోజు నా ప్రభా క్లాస్ తీసుకోబోతున్నారో వాళ్ళని నా ప్రభా స్వాధీనం తీసుకుని వాళ్ళ ద్వారా నీవే నా తండ్రి దేవ మాతో మాట్లాడి నా తండ్రి దేవ ఏ రీతిగా నా తండ్రి దేవేసే మాతో మాట్లాడబోతున్నావో అందును బట్టి వందనాలు స్తోత్రం నా తండ్రి దేవ. జరగబోయే క్లాస్ అంతటిని కూడా ప్రభా నా తండ్రి దేవ ఏసయ్య దేవ మా హృదయాల్లో పదిలిపరుచుకొని నా తండ్రి దేవ మా జీవితాల్లో నా ప్రభా దేవేసయ్య దేవ అది ఉపయోగపట్టు కొరకు అనేక మందిని నా తండ్రి నీ రక్షణ భాగ్యంలో నడిపించడం కొరకు మాకు సహాయం చేసి నా తండ్రి మమ్మల్ని ఎన్నుకున్న విధానానికై వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్తుతి ఆరాధన నా తండ్రి సర్వశక్తిరామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు అక్క. ప్రైజ్ ది లార్డ్ రా. అక్క ఓటు రాజీ అక్క. అందరికి వందనాలు. ఓకే, అయితే హోంవర్క్ కలరింగ్ చేశారు. వెరీ గుడ్, అందరికి వందనాలు. నిన్న కొన్ని టైప్స్ చెప్పాను కదా లెసన్ లో, ఎవరైనా చెప్తారా ఎన్ని టైప్స్ లో మనం విజువల్స్ ని యూజ్ చేసి చెప్పొచ్చు అనేది? పిల్లలకి అర్థం ఫ్లాష్ కార్డ్స్, దృశ్య పరికరాలు అనే పిక్చర్స్ చూపించి చెప్పొచ్చు అక్క. పిల్లలకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. ఓకే, ప్రియా అక్క చెప్పండి అక్క మీరు. మొత్తం 8 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాష్ కార్డ్స్, ఫెనోలోగ్రాఫా కదా, మోడల్స్, మ్యాజిక్ షో, పప్పెట్ షో, బోర్డ్, ఆబ్జెక్ట్స్ ద్వారా చెప్పచ్చు. నెక్స్ట్ పప్పెట్ షో చెప్పచ్చు, మ్యాజిక్ షో చెప్పచ్చు. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ ద్వారా చెప్పచ్చు. ఓకే, 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 వెరీ గుడ్. ఫ్లన్నల్ గ్రాఫ్ ఒకసారి రివర్స్ చేద్దాం. ఫ్లన్నల్ గ్రాఫ్ ఆర్ ఫ్లన్నల్ బోర్డ్ ఇప్పుడే లవ్లీ అక్క చెప్పారు కదా, అదొకటి. ఫ్లాష్ కార్డ్స్, ఆబ్జెక్ట్స్, స్కిట్స్, మ్యాజిక్ షో, పప్పెట్ షో, ఓకే, పిక్చర్స్. ఓకేనా, వీటితో మనం చెప్పొచ్చు. అయితే నిన్న యాక్షన్ సాంగ్స్ ద్వారా కూడా, యాక్షన్ సాంగ్స్ లెసన్ అంతా యాక్షన్ సాంగ్ లో మనం ప్రెజెంట్ చేసేయచ్చు, ఉన్నాయి కాబట్టి అలాంటివి చాలా. సో ఇంకా విజువల్స్ ద్వారానే కాకుండా లెసన్ ని మనం తాకడం, ఒకటి విజువల్స్, ఇంకొకటి టచింగ్. తాకడం ఏం చేస్తారంటే మనల్ని టచ్ చేయడానికి, లేదంటే మనం చూపించిన ఆబ్జెక్ట్స్ ని టచ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అక్క నేను పట్టుకుంటాను. సపోజ్ ఆ మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి ఏం యూజ్ చేశారు చెప్పండి? మోషే ఎర్ర సముద్రం పాయలు చేయాలి కదా, తెలిసిందా అందరికి? ఒక కర్రని యూజ్ చేశారు. మనం ఒక కర్ర తీసుకుందాం. ఆ కర్ర తీసుకుంటాం, లెసన్ చెప్పేటప్పుడు ఎలాగో ప్రిపేర్డ్ గా ఉంటాం కాబట్టి కర్ర.
ఇన్ కేస్ ఇస్ నాట్ ఎనీ పాసిబుల్ అంటే మన చేతిలో ఉన్న పెన్ అయినా ఏదో ఒకటి తీసుకొని, అరే పిల్లలు ఇదేరా మోషే ఆ రోజు యూజ్ చేసిన కర్ర ఇదేరా అంటే ఆ పిల్లలు దీన్ని ఏం చేయాలి, టచ్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఓ టచ్ చేస్తే హే నేను పట్టుకున్నాను మోషే ఆ రోజు చేసిన కర్రని, ఆ రోజు ఈ కర్రతోనే చేశాను నేను పట్టుకున్నాను అని ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. అలా టచ్ చేయడానికి, ఇంకా మిమ్మల్ని అంటే సండే స్కూల్ టీచర్స్ ని టచ్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కతో మాట్లాడాలి, అక్కని పట్టుకోవాలి, అట్లా పోండి పోండి చేదరా అట్లా ఏం అనకుండా మనం వాళ్ళు టచ్ చేసినా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎలాంటి కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని రిసీవ్ చేసుకోగలగాలి. అలా టచింగ్ ద్వారా. ఇంకొకటి వినుట ద్వారా, లిజనింగ్. మనం ఎంత విజువల్స్ చూపించినప్పటికీ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇంజెక్ట్ అవ్వాలి మైండ్ లో కంటే. వినడం ద్వారా వాళ్ళు గ్రహిస్తారు. మనం ఎలా చెప్పాలి అంటే వాళ్ళు ప్రతి పాయింట్ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మన ఫేస్, అసలు ఓవరాల్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే సగం లెసన్ చెప్పేసేయాలి. ఆ విజువల్ చూపించి ఇదిగో దావీదు ఉన్నాడు కదా, సపోజ్ ఏదో ఒక లెసన్ తీసుకొని దావీదు ఉన్నాడు కదా ఇలా చూపించి, సపోజ్ ఒక లెసన్ మీకు చూపిస్తాను. ఓకే, పోగొట్టుకున్న నాణం లెసన్ తెలుసు కదా మీ అందరికి. ఆ పోగొట్టుకున్న నాణం ఇదిగోండి నేను చేసిన ఇది చూపిస్తున్నాను ఒకసారి. ఇప్పుడు పోగొట్టుకున్న నాణం అక్క వీడియో స్ట్రక్ అవుతుంది అక్క. అవునా, ఒక్క నిమిషం నేను ఇప్పుడు పోగొట్టుకున్న నాణం ఉంది. ఇది ఆమె ఇల్లు అనుకోండి సపోజ్. ఆ పిల్లలు ఇదిగో రా పోగొట్టుకున్న నాణం వాళ్ళ ఇల్లు, ఇదిగో ఈ ఇంట్లో ఇక్కడ ఊడ్చింది, ఇదిగో ఇలా తీసుకుంది, చీపురు తీసుకుంది, ఇక్కడ ఊడ్చేసింది, ఇక్కడ ఊడ్చింది, ఇక్కడ ఊడ్చింది, ఇక్కడ కూడా ఊడ్చింది కానీ దొరకలేదు. మళ్ళీ ఇంకొకసారి చూద్దామని మళ్ళీ ఊడ్చింది, ఇప్పుడు దొరికింది. అక్క కొంచెం అది పైకి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ దొరికినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చూపించింది, సంతోషించింది. ఇలా చెప్తే ఎలా ఉంది? అలా కాకుండా ఆ పోగొట్టుకున్న నాణమే కొన్ని నాణాలు తీసుకొని పెట్టాలి. కొన్ని నాణాలు తీసుకొని ఆమె వాళ్ళ ముందే కౌంట్ చేసి, ఇదిగోండి పిల్లలు ఇక్కడ వచ్చిందిరా, ఇదంతా వెతికిందిరా పిల్లలు, మంచం కింద వెతికిందిరా, బెడ్ లైట్ కింద వెతికిందిరా, ఈ రూమ్ అంతా వెతికింది, కిటికీలో ఉన్న లోపల అంతా వెతికిందిరా, కనిపించలేదు. సరే ఈ రూమ్ లో కనిపించలేదు, వాళ్ళ ఇంకో రూమ్ కి వెళ్దాం అని ఇంకో రూమ్ కి వెళ్ళారు. ఇంకో రూమ్ కి వెళ్ళి అక్కడున్న సామాను ఇవన్నీ లేపేసి, అప్పుడు నేను ఒక టేబుల్ మీద అరేంజ్ చేసి ఇక్కడ అన్ని కుండలు కూడా పెట్టామన్నమాట. ఇప్పుడు అది నాకు టేబుల్ అవైలబుల్ లేక ఇలా చూపిస్తున్నాను. ఆ కుండలు అవన్నీ గిన్నెలన్నీ తీసి చూపించాను వాళ్ళకి, వాటి కింద వెతకడము అదంతా. సో ఇదంతా వెతికింది పిల్లలు, అయినా దొరకలేదు. కానీ ఎలాగైనా సరే నేను ఆ పోగొట్టుకున్న నాణం సాధించాల్సిందే అని పట్టుబట్టింది పిల్లలు. పట్టుబట్టి ఆమె ఇంకేం చేసిందంటే ఒక లాంతరు తీసుకొని ఆ చీపిరి పట్టుకొని ఇల్లంతా ఊడుస్తుంది. ఇల్లంతా వెతికి వెతికి మొత్తం ఊడుస్తుంది లాంతరు పెట్టుకొని. మరి చక్కగా కనిపిస్తుంది కదా విజువల్ మీకు ఇది. మళ్ళీ ఇంకొక రూమ్ లోకి వెళ్ళింది. ఈ రూమ్ అయిపోయాక మళ్ళీ ఇంకో రూమ్ లోకి వెళ్ళింది. మళ్ళీ ఊడ్చినా ఎంత ఊడ్చినా మళ్ళీ కనిపించలేదు. సరే వదిలిపెడదామా పిల్లలు, వదిలిపెడదామా? కనిపించకపోతే వదిలిపెడదామా? వదిలిపెట్టద్దక్క అని చెప్పాలి మీరు. వదిలిపెట్టద్దక్క అంటారు ఆ పిల్లలు. ఏం చెప్తారు సండే స్కూల్, అక్క వదిలిపెట్టద్దక్క మనం వెతుకుదాం అక్క అంటారు. అట్లా ఆ వెతకంగా ఇలా ఉండి వెతుకుతూ ఉంటే ఆమెకి పోగొట్టుకున్న కాయన దొరికింది. అప్పుడు దొరికితే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ తోటి వాళ్ళని కూడా పిలిచింది. పిలిచి రండి నాతో కూడా మీరు సంతోషిద్దురు రండి అని చెప్పి ఆమె ఈ నాణ్యం గురించి చెప్పింది. అంటే ఇదేంటి, పోగొట్టుకున్నాను తను ఏదైనా ఒక స్వభావంలో ఫెయిల్ అయితే దాన్ని మళ్ళా రీగెయిన్ చేసుకోవడం అనమాట. అర్థమైంది కదా? ఆ ఎక్స్ప్రెషన్ తో, యాంగ్జైటీతో మన వాయిస్ బేస్ ని పెంచుతూ, మాడ్యులేషన్ తగ్గించుకుంటూ, అవసరమైన దగ్గర సాడ్ గా ఉన్నప్పుడు సాడ్ గా, అట్లా
వినడం, వినడంలో కూడా వాళ్ళు కొంత నేర్చుకుంటారు. ఎలా వింటారంటే మన వాయిస్ ని మాడ్యూల్ చేసుకుంటూ చేంజెస్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటే, చెప్పాను కదా మన ఎక్స్ప్రెషన్స్ మన బాడీ లాంగ్వేజ్ తోనే వాళ్ళు చాలా నేర్చేసుకుంటారు. ఈ విజువల్స్ చూపించినప్పటికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుండాలన్నమాట. ఒకటి చూసి గ్రహిస్తారు విజువల్స్, రెండవది విని గ్రహిస్తారు, తర్వాత తాకడం, ఇంకొకటి ఏంటంటే వాసన చూడటం. వాసన చూడటం అంటే ఏదైనా గుడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్స్ చూపించాం అనుకోండి పిల్లలకి, అరే పిల్లలు ఇది బ్యాడ్ స్మెల్ ఉంది కదా, మనలో గినక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, మనం కూడా ఇలానే ఏసయ్య ముందు బ్యాడ్ స్మెల్ వస్తుందిరా, బ్యాడ్ స్మెల్ వస్తే మనం ఇష్టపడతామా? ఏసయ్య నమ్ముకుంటే మనలో ఉన్న బ్యాడ్ అంతా తీసేస్తారా అని కొన్ని స్మెల్లింగ్స్ చూపించి కూడా వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఓకేనా? ఆ తర్వాత రుచి చూడటం, కొన్ని ఏదైనా వస్తువులు సాల్ట్ స్వీట్ లేదంటే బిట్టలు ఇవన్నీ చూయించి స్వీట్ గా ఉంది మీకు ఇష్టపడుతున్నారు కదా, స్వీట్ బాగుంటది కదా, మరి మనం కూడా స్వీట్ గా ఉండాలి పిల్లలు అని ఏదైనా ఇట్లా టేస్ట్ ని రిప్రజెంట్ చేసేవి కొన్ని చూయించి, ఏ టేస్ట్ నువ్వు ఇష్టపడుతున్నావో ఏసై కూడా అదే టేస్ట్ ని ఇష్టపడతారు, మంచిగా ఇట్లా మనం మంచి టేస్టీగా ఉండాలి అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఇట్లా ఈ టైప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి చాలా ఇన్ని రకాలుగా మనం చేస్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇది నోట్ చేసుకోండి, చూసి గ్రహించేది ఏదైనా విజువల్స్ ద్వారా గ్రహించేది పిల్లలు 75%, విజువల్స్ ద్వారా చూసి గ్రహించేది 75% అన్నమాట. తర్వాత వినడం ద్వారా గ్రహించేది 13%, వినడం ద్వారా 13%, 75 and 13. తర్వాత తాకడం వల్ల 6% వాళ్ళు గ్రాస్పింగ్ చేస్తారు, 6%. తర్వాత స్మెల్ చూసి 3%. నెక్స్ట్ రుచి టేస్ట్ ద్వారా 3%. ఓవరాల్ గా వాళ్ళు విజువల్స్ ద్వారా ఎక్కువ గ్రహిస్తారు. అందుకని మనం విజువల్స్ ని పిల్లలకి ఖచ్చితంగా చూపించాలి. అర్థమైంది కదా ఇప్పటి వరకు? మరి మనం మీరు ఏమైనా డీల్ చేస్తుంటే ఎలా డీల్ చేశారు, ఏం చేశారు అనేది. సరే ఎందుకక్క ఇంతగా ఇన్ని మాడ్యులేషన్స్ లో ఇన్ని రకాలుగా ఎందుకు చేసి చూపించాలి విజువల్స్ ని అని చెప్పి ఇట్లా చూడటం ద్వారా వినడం ద్వారా చెప్పడం ఒకటి, ఈ బొమ్మలు ఇందాక టైప్స్ చెప్పాను కదా చాలా, అన్ని టైప్స్ లో ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళలో మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. మనం గినక వారానికి ఒక టైప్ లో ఆబ్జెక్ట్స్ ని మారుస్తూ చెప్తూ ఉంటే పిల్లలకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటది. క్రొత్త పిల్లల్ని పిలుచుకొస్తారు, అక్క ఈ నెక్స్ట్ వీక్ ఏం చెప్తారు అనుకుంటారు. ఇంకొకటి మనం కూడా ఆ లెసన్ ని మర్చిపోం అసలు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా ఒక పాయింట్ మిస్ అవుతా ఉంటది. నేనైతే ఖచ్చితంగా లెసన్ చెప్పినప్పుడు ఏం చేశానంటే నాకు మతి మరుపు, ఒక పాయింట్ చెప్తే ఇంకో పాయింట్ ఎక్కడ మర్చిపోతానని లైన్ టు లైన్ చదివి లైన్ కి నంబరింగ్ ఇచ్చుకొని వాటి మీద లైన్ కి ఒక పిక్చర్ తయారు చేసుకునేదాన్ని. ఆ పిక్చర్ ని బట్టి నాకు లెసన్ మిస్ అవ్వకుండా ఉండేది. అట్లా లైన్ కి అంటే అవసరాన్ని బట్టి ఏ పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పదలుచుకున్నామో అది ప్రతిదీ మనం పిక్చరైజేషన్ చేసుకుంటే ఇంకా మనము మర్చిపోము, పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉంటారు, చాలా బాగా ఏంటంటే బాగా రిసీవ్ చేసుకుంటారు, సండే స్కూల్ కి రావడానికి చాలా ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే బొమ్మలు చూపిస్తే ఎఫెక్టివ్ గా చెప్పడంతో పాటు మనం కూడా సండే స్కూల్ టీచర్ గా ఎలా అంటే ఇప్పుడు కొన్ని ప్లేసులకి వెళ్తాము, ఇప్పుడు రిట్రీట్స్ పెట్టారు, వాళ్ళు నూజు వీళ్ళు అక్కళ్ళు వీళ్ళంతా వచ్చారు, లవ్లీ అక్క గ్లోరీ అక్క అని టీం అందరు వచ్చారు. ఎలా అంటే పిల్లలకి యాక్టివ్ గా చెప్పడంతో పాటు మన యొక్క వస్త్రధారణ అన్నమాట, అది కూడా వాళ్ళకి ఒక లెసనే. మన వస్త్రధారణ కూడా వాళ్ళకి ఒక లెసనే. నెయిల్ పాలిష్ ఉండకూడదు, లిప్స్టిక్స్ ఉండకూడదు, లూజ్ హెయిర్స్ అంటే బాగా ఎక్కువగా అట్లా హెయిర్ స్టైల్స్ ఏంటంటే ఒకసారి వేసామంటే జడ ఇంకా సాయంత్రం వరకు పోకుండా దాన్ని కదిలించకుండా ఉండేలాగా ఉండాలి. ఫ్యాషన్ డ్రెస్ ఉండకూడదు, ఎట్లా అంటే అట్లా. ఎందుకు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే మనం చూపించే విజువల్స్ కన్నా కూడా మన డ్రెస్ మీద, అరే అక్క నెయిల్ పాలిష్ వేసుకుందిరా, అక్క గోరింటాకు పెట్టుకుందిరా, అక్క అవేసుకున్నారా, అక్క డ్రెస్ ఇలా ఉందిరా, వాళ్ళంతా ఏంటంటే అటువైపు వెళ్ళిపోతుంది. అందుకని మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా వాళ్ళని ఏం చేయాలంటే వేరే వైపుగా వెళ్లకుండా మనం మొత్తం లెసన్ మీదకి వెళ్ళేలాగా హైలైట్ లెసన్ ని చేయాలి.
మనం చేసుకునే ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఏవైనా సరే అక్కడున్న స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని చేయాలి. సపోజ్ ఒక 20-30 మంది ఉన్నారనుకోండి, 20-30 మంది ఉంటే సపోజ్ ఇదిగోండి చూడండి ఒకసారి కనిపిస్తుందిగా, ఇది ఈ సైజ్ సరిపోతుంది పిక్చర్. ఓకేనా? ఒక 20-30 మంది ఉంటే ఈ సైజు. ఇదేంటి డాంకీ గాడిద, దీని మీద కూడా లెసన్స్ ఉన్నాయి, మీకు ఐడియా ఉందిగా. సో ఈ సైజు లేదు, ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి ఇంకొంచెం పెద్ద సైజు మనం చేయాల్సి వస్తుంది. ఇదిగోండి కొంచెం పెద్ద సైజు. లేదు రిచ్ కిడ్స్ లాగా ఒక 500-600 అలా ఉన్నారంటే పెద్ద పెద్ద బొమ్మలు చూపించాలి. చిన్నవి చూపిస్తే ఏమవుద్దంటే వాళ్ళు అక్క మాకు కనిపించట్లేదు, మాకు కనిపించట్లేదు అని కూర్చున్న లైన్స్ డీవియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఎంతప్పటికి ఆ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి బొమ్మలు చూపించాలి. ఓకేనా? నేను ఇప్పుడు మీకు కొన్ని లెసన్స్ చూపిస్తాను. లవ్లీ, నేను మీ కొన్ని ఫొటోస్ పంపించాను, షేర్ చేయగలవా ఇఫ్ పాసిబుల్? అక్క ఈ లోపు మీ మీ దగ్గర ఉన్నవి చూపించండి ఒకసారి. చూపిస్తాను, ఈ లోపు నేను చూపిస్తాను. ఇదిగోండి చెప్పాను కదా, కయీను హేబెలు. కయీను పొలంలో ఉన్నారు, హేబెల్ ఏమో గొర్రెలు కాస్తున్నారు. నేను అవి ఎలా చేశాను అది అనేది మీకు నేను ఫొటోస్ పెట్టాను. ఇదిగోండి గొర్రెల పిక్చర్స్ చాలా. ఇవన్నీ గొర్రెలు అన్నమాట. ఓకేనా? నేను మీకు ఒక చెప్పాను. ఇప్పుడు బలి అర్పించే గొర్రె ఎలా ఉండాలంటే కొంచెం స్పెషల్ గా బొద్దుగా చక్కగా ఉండాలి. ఎందుకంటే హేబెలు శ్రేష్టమైంది అర్పించారు కదా, ఆ శ్రేష్టమైంది మంచిగా ఇలా ఉండాలన్నమాట. అయితే జీసస్ హేబెలు యొక్క అర్పణని ఎలా యాక్సెప్ట్ చేశాడు అంటే, ఇదిగోండి ఒక బలిపీఠం ఇలా, ఇదేంటి యాక్సెప్టెడ్ అనమాట. అక్క ఇవి మీరు డ్రా చేశారా, ప్రింటింగ్ అక్క? ఇవన్నీ డ్రా చేసినవి. డ్రా చేసినవి, ఓకే. మొత్తం డ్రా చేసినవి. నేను ఈ లెసన్ చెప్పేటప్పుడు అయితే ఒకసారి ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఈ బొమ్మ ఉంది కదా, నేను ఈ మూతిని కొంచెం ఇట్లా పక్కకు పెట్టాను. అది బాధగా ఉన్నట్లేదు అనమాట. ఆ గొర్రె కూడా కొంచెం మంచి ఎక్స్ప్రెషన్ వస్తే బాగుంది. అప్పుడు అక్కడ నిమ్మక్క అన్నారు, రాజీ గారి గొర్రె బలి అవుతున్నా కూడా హ్యాపీగానే ఉంది అన్నారు. అంటే కాలిపోతున్నా కూడా సంతోషంగా ఉందని అది కూడా పాయింట్ అవుట్ చేశారు నవ్వుతానే. నేను దాని వెంటనే ఇలా పెట్టేశాను ఇంకా మూతిని. అంటే కొంచెం సాడ్ గా ఉంటారు కదా, సో వాళ్ళు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసేవాళ్ళు, అసలు ప్రతిదీ భలే సరి చేసేవాళ్ళు. గొర్రెని కొంచెం జూమ్ చేయండి ఇటు కెమెరా దగ్గరికి, గొర్రె బొమ్మని. అటు కాదు, ఇటు పెట్టండి కొంచెం. ఆహా ఇంకొంచెం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇది అదే మంచి గొర్రె. ఓకే అక్క. అది ఎట్లా పెట్టాను అనేది నేను స్క్రీన్ షేర్ చేశాను ఆ పిక్చర్స్ అన్ని. షేర్ చేశాను, నేను చేస్తున్నాను, ఒక నిమిషం. ఓకే చూడండి టీచర్స్ ఇక్కడ. అక్క ఇదిగోండి అక్క, అది ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వని బయటికి పంపించడం, కెరూబుల్ని ఖడ్గ జ్వాలల్ని కాపలా పెడతాడు, మళ్ళీ జీవవృక్ష ఫలాల దగ్గరికి వెళ్లకుండా. ఆ ఏదైనా తోట అన్నమాట, అక్కడ అన్ని చెట్లు చూసారు కదా. మీరు జూమ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే జూమ్ చేసుకొని క్లియర్ గా చూడొచ్చు. ఆదాము అవ్వలు ఇద్దరిని చర్మపు చొక్కాయలు వేయించేసి ఇంకా బయటికి పంపిస్తున్నారు ఈడెన్ గార్డెన్ లో నుంచి. అర్థమైందా? దానికి ఇలా చేశాను. ఇవన్నీ కూడా చేత్తో చేసినవే మొత్తం. ఇంకా అయిపోయిన పిక్చర్స్ ఉంటాయి కదా, బుక్స్ ఉంటాయి కదా, అయిపోయిన బుక్స్ లో ఉన్న చిన్న చిన్న బొమ్మలన్నీ పిల్లలు అయిపోయినాయి మొత్తం. ఏది వదిలిపెట్టేదాన్ని కాదు అసలు. నిజంగా కాదేది అనర్హం మన పనికి అని, సండే స్కూల్ పనికి ఏ బొమ్మ అనర్హం కాదు. ఇదిగో నిన్న చెప్పాను కదా ఎరుకో కూడా, ఎరుకో అనే ఊరికి ఏసై వచ్చాడు, జక్కయ్య ఉన్న ఊరికి అని. ఇదిగోండి నేను ఇట్లా ఈ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న ఇల్లులు పెట్టాను, గమనించారా? ఇదిగోండి ఇక్కడ ఈ చెక్క స్టూలు జూమ్ చేసింది.
చెక్క స్టూలు, అక్కడ ఒక చైర్, ఇదంతా పిల్లలు పాపం చెక్కని కట్ చేసి చాలా కష్టపడి కట్ చేశారనమాట. ట్యాక్స్ కలెక్టర్ అని ఇక్కడ రాసి పెట్టాను. థ్యాంక్ యూ. ఆయన కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఇదంతా. తర్వాత ఇదిగోండి ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాత అదే ఆ కలెక్ట్ అన్ని మూటలు జనాలు చూసారు కదా, ఇవన్నీ మన అయిపోయిన ఈవీఎస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ లో పిక్చర్స్ అన్నమాట, చిన్న చిన్నవి. ఇవన్నీ కట్ చేసి కార్డ్బోర్డ్ లాంటి దానికి అంటించాను. ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు. ఇక్కడ పెద్ద ఇల్లు ఉంది చూసారా, అది జక్క ఇల్లు. ఇక్కడ ఒక దారి పెట్టాను ఇక్కడి నుంచి, గమనించారా? ఒక దారి దాని మీద వెనక రెడ్ షేడ్ లో పెట్టాను, ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళినట్లు. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓవరాల్ గా మొత్తం ఇట్లా గ్యాదర్ చేసి తీసిన ఫోటో ఇది. కనిపించింది కదా క్లియర్ గా. ఇంకా లాస్ట్ లో జక్కయ్య చెట్టు ఎక్కడం, వెళ్ళి చెట్టు ఎక్కి ఏసైని చూశాడు. ఏసైని చూసిన తర్వాత అవన్నీ ఎవరి వాళ్ళకి ప్యాకెట్స్ అన్ని ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇచ్చిన యాక్టివిటీ ఇదిగోండి గమనించండి. ఈ పిల్లలకి ఇచ్చిన యాక్టివిటీ మనం పిల్లలకు కూడా ఇస్తాం యాక్టివిటీ. ఈ పిల్లలకి ఇచ్చిన యాక్టివిటీ ఎలా చేసామంటే, ఈ వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఒక హ్యాండ్ ఇట్లా ప్రింట్ చేసి హ్యాండ్ మొత్తం వాటర్ కలర్ లో పెట్టేసి ఇలా పెట్టేసాం. ఇవి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి మన లగేజ్ కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్నవి కట్ చేసి మొత్తం పిన్స్ కొట్టేశాను. కొన్ని స్టిక్ చేసి కొన్ని పిన్స్ మధ్యలో కాయల్లాగా ఉండాలని రెడ్ కలర్ కవర్ తో పెట్టాను. ఇది పిల్లలందరూ చేశారు, చక్కగా యాక్టివిటీ చేశారు. ఇది జక్కై లెసన్ అన్నమాట. అర్థమైంది కదా. అవన్నీ అప్పుడు పెట్టిన ఇదిగోండి నా దగ్గర ఉన్నది ఇది, అవే పిక్చర్స్ ఇచ్చిన మెమరీ వర్స్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఏమైనా చూస్తావా తల్లి? ఇది జక్కై లెసన్, అదే మీ ఇప్పుడు చూపించాను కదా, అదే ఆ పిక్చర్ కూడా. నెక్స్ట్ ఇదిగోండి రిజెక్ట్ అయింది. ఇక్కడ హేవేలు అర్పణ యాక్సెప్టెడ్, కయ్యింది రిజెక్ట్ అయింది కదా. ఈ రిజెక్ట్ అయిన దగ్గర నేను ఇవేం చేశానంటే, వడబడిపోయిన ఆకుకూరలు, ఈ క్యాప్సికం ఇవన్నీ అక్కడ ఏం చెప్పారంటే పంట పొలంలో కొంత కదా, ఆకుకూరలు అలాంటివి పెట్టాలనేసరికి నేను ఇంకా ఇది ఆ వెనకంతా పొలం అనమాట, ధర్మాకోల్ మీద మొత్తం మట్టి రాసేసాను, తడిపి ఎర్ర మట్టి రాసేసాను ఇదంతా ఆ పొలం. ఈ కూరగాయలన్నీ బలిపీఠం మీద పడిపోతున్నాయని ఒక బౌల్లో పెట్టేసాను, ఇక్కడ రిజెక్టెడ్ అని పెట్టామన్నమాట. పైన ఇక్కడ కయ్యను, అదే కయ్యను ఇక్కడ ఉన్నట్లు, ఇది కయ్యని పంట పొలం అన్నట్లుగా ఇట్లా పెట్టాను. అర్థమైంది కదరా. నెక్స్ట్ ఇదిగోండి హేబేలు యొక్క గొర్రెల దొడ్డి. ఇది గొర్రెలు. ఈ గొర్రెల దొడ్డిలో కూడా ఏంటంటే ఈ గమనించారా, గొర్రెలు మధ్య మధ్యలో గడ్డి చిన్న చిన్న మూటలు పెట్టాను. అవి గడ్డి తింటాయి కదా, చిన్న చిన్న ఎండిపోయిన ఇళ్ళ దగ్గర పక్కన కాలువల పక్కన కూడా చిన్న చిన్న గడ్డి ఉంటుంది తెలుసు కదా, ఆ గడ్డిని తీసుకొచ్చి చిన్న చిన్న మూటలుగా ఇక్కడ పెట్టాం. ఇది కయ్యని హేబేలు లెసన్. నెక్స్ట్ యాక్సెప్టెడ్, ఇప్పుడు మీకు చూపించాను కదా, యాక్సెప్టెడ్. నెక్స్ట్ అక్క కంప్లీట్ ఓకే అయిపోయినాయి. నెక్స్ట్. ఓకే థ్యాంక్ యూ మా. ఇదిగోండి ఇదేమో నోవాహు ఓడ. నోవాహు ఓడ తయారు చేస్తాం, గేటు. ఉమ్. అప్పుడు ఏం చేసామంటే చాలా పిక్చర్స్ అన్ని రాసేసి ఒక్కొక్కటి పోయినట్లుగా కొన్ని, అవి ఎక్కడున్నాయి నాకు కనిపించలేదు, జంతువుల బొమ్మలు అన్ని ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ బైబిల్లో మెన్షన్ చేసినవన్నీ అన్నమాట. నోవాహు ఓడ. తర్వాత
ఇది చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా ఎవరికైనా? ఇది చూస్తే ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా బైబిల్లో లెసన్? పక్షవాతం గల రోగిని అక్క పైనుంచి రూఫ్ నుంచి కింద దించుతారు కదా. ఎస్, వెరీ గుడ్. ఆ ఇంటి పైన పెంకులు తీసేసి పెడతారు కదా, అదే ఈ లెసన్. కింద ఇల్లు, ఆయనకు ఒక మంచం, ఆ మంచం కూడా చేసాము. జనాలు ఉంటారు కదా, ఈ జనాలు వీళ్ళందరూ వాళ్ళేనమాట. ఇవి నోట్ బుక్ లో కట్ చేసినవి, మొత్తం టెక్స్ట్ బుక్స్ లో క్రౌడ్ వీళ్ళంతా. అక్క ఒకసారి చూపించండి, ఇది కనపడలా సరిగ్గా. ఇవి కెమెరా దగ్గర చూపించండి. కెమెరా ఇలానా? ఓకేనా? ఓకే అక్క. అక్క ఎక్కడి అక్క ఈ బొమ్మలన్నీ? వీళ్ళు ఏంటంటే ఇవేమో డ్రా చేసినవి, ఈ మోస్తారు కదా సైడ్ కుండి, అందుకని ఇట్లా సైడ్ కి ఇట్లా డ్రా చేశాను అనమాట. వీళ్ళు మోసేవాళ్ళు, వీళ్ళంతా అక్కడ ఉన్న క్రౌడ్ పీపుల్ అన్నమాట. ఆ ఓకే. క్రౌడ్ కోసం నేను ఏం చేశానంటే ఆ తెల్ల బాక్స్ ఇదిగోండి, ఇది కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అక్క. ఇదనమాట ఇల్లు. ఇది అంటే పెంకులు తీసిన తర్వాత, ఇది పెంకు తీయక ముందు ఇదిగోండి, ఇది చిరిగింది. యాక్చువల్ ఇట్లా ఊరక జస్ట్ జాయింట్ పెట్టాము. ఇది ఇల్లు. పిల్లలు చూడండి, పిల్లలు ఎటు చూసినా జనాలేగా. ఇటు చూడే, ఇదిగో ఇటు కూడా క్రౌడే ఉంది, ఇటు చూసినా క్రౌడే ఉంది, ఇటు చూసినా క్రౌడే, ఎటు చూసినా క్రౌడే ఉంది పిల్లలు. అందుకని ఏం చెయ్యాలో ఆలోచించి చూసి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, ఇది కింద చూపించాను కదా వీళ్ళని, ఈ మోసుకెళ్లే వాళ్ళని ఒక సైడ్ కి పట్టుకున్నట్లు అనమాట, ఒక చెయ్యి ఇట్లా. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు పైకెక్కి ఇది చించడం ఏంటంటే పిల్లల ముందే చించాను అనమాట. అంత జస్ట్ అట్లా లైన్స్ పెట్టుకొని గట్టిగా వాళ్ళ ముందే ఇట్లా తీసినట్టు, పెంకులు తీసినట్టు చించేసి వాళ్ళు మంచంతో దిగినట్లు. ఆ క్రౌడ్ ఆయన చూపించడానికి ఇలా వైట్ బాక్స్ తీసుకొని చుట్టూ జనాలు ఇట్లా డ్రా చేసాం అన్నమాట. కనిపించిందిగా? కనిపించింది. తర్వాత టాలెంట్స్ లెసన్, తలాంతులు. అది కూడా చూడండి, తల కొంచెం పైకి పెట్టండి అక్క. ఒకళ్ళకి ఎన్ని తలాంతులు ఇచ్చారు ఏంటి అనేది ఇదిగోండి. 5 ఇస్తే ఏం చేశాడు అతను? 10 చేశాడు. ఇంకొక అతను 2 ఇస్తే 4 చేశాడు. ఇక్కడ ఊడిపోయినట్లుంది. 1 ఇస్తే ఏమీ చేయాల. సో ఇతను ఎన్ని ఏం చేశాడు? ఏసయ్య ఈ ఉన్న 1 కూడా తీసి ఇతనికి ఇచ్చాడు. ఇది టాలెంట్స్ లెసన్. అయితే మనకి చాలా టాలెంట్స్ ఉండొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ మనకుండే ఏసయ్య ఇచ్చే టాలెంట్స్, తలాంతులు. మీకు కావాలంటే నేను తర్వాత ఫోటో పెడతాను. ఇదిగోండి, మాస్టర్ అండ్ 3 సర్వెంట్స్. మాస్టర్ తర్వాత వచ్చి వాళ్ళని చెప్తాడు, ఏంటి అసలు ఏం చేశారు, ఇవ్వండి నాకు అని చెప్పేసి. 1 తలాంతు అప్పట్లో, ఇదిగోండి, 1 తలాంతు ఎంత కాస్ట్ అనేది బైబిల్లో ఉంది, 3600 రూపాయలని ఫుట్ నోట్ లో ఉంటది. అప్పుడు ఏసయ్య మంచిగా ఉన్న అతనికి ఇవ్వండి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అప్రిషియేట్ చేశాడు. అప్పుడు నేను పిల్లలకి
హోంవర్క్ ఏంటి అంటే మీకు ఏ టాలెంట్స్ ఉన్నాయో మీ ఫోటో పెట్టి ఇట్లా కింద మీ టాలెంట్స్ రాయండి, వాటిని దేవుడి కోసం ఎలా యూజ్ చేస్తారో రాయండి అని ఇలా హోంవర్క్ ఇచ్చాను అనమాట. ఇది ఎగ్జాంపుల్ గా నేను పెట్టుకుంది. ఆ పిల్లలందరూ చక్కగా వాళ్ళ ఫోటోలు స్టిక్ చేసేసి కింద అన్ని మ్యాటర్ రాశారు. ఇదిగోండి అప్పుడు ఇచ్చిన మెమరీ వర్స్. కనిపించింది కదా. ఈ లెసన్ తో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. తలాంతుల లెసన్ కొన్ని షాప్స్ లాగా ఉంటాయి చూడండి. ఇప్పుడు అతను 5 తలాంతులు ఇచ్చిన అతను ఉన్నాడు కదా, 5 తలాంతులు ఇచ్చిన అతను ఎలా వాటిని 10 చేశాడు అని బైబిల్లో ఉంది. ఎలా చేశాడు అంటే నేనేం చేశానంటే ఒక కూరగాయల కొట్టులాగా చేశా. కూరగాయల కొట్టు చేసి 5 తలాంతులు తీసుకున్న అతను ఇదిగోండి ఇలా కొట్లో ఉన్నాడు, ఇలా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాడు, దాన్ని డెవలప్ చేశాడు అని ఒక ఎగ్జాంపుల్ గా పిల్లలకు అర్థం అవ్వాలి కదా ఎలా చేశాడు మరి ఇతను అనే ఒక డౌట్ కోసం. ఏదో ఒక పని చేస్తేనే మనం ఎర్న్ చేయగలం అన్న ఉద్దేశంతో ఒక అతను ఇలా బిజినెస్ చేసి డెవలప్ చేశాడు. ఇంకొక అతను ఎలా చేశాడు అంటే అతనికి ఐస్ క్రీమ్ షాప్ ఒకటి పెట్టాను. ఐస్ క్రీమ్ షాప్ ఇట్లా ఐస్ క్రీమ్స్ అమ్మి ఇతను 2ని 4 చేశాడు అని అదొకటి చూపించాను. ఇంకొక అతను ఏం చేశాడంటే మట్టిలో పూడ్చి పెట్టాడు. అది ఇదిగోండి ఇది. ఇలా ఇక్కడ కొంత మట్టి వేసేసి లోపల కాయిన్ పెట్టాను. ఇది మొత్తం లేదు, లోపల కాయిన్ ఉంటది. ఉండయ్యా నీ కాయిన్ నీకు తెచ్చిస్తానని ఈ మట్టిలో నుంచి లోపల నుంచి కాయిన్ తీసి ఇచ్చాడు అనమాట. ఈ లోపలికి ఇలా లోపలికి కాయిన్ పెట్టేశాడు. ఆ కాయిన్ ని అతను వచ్చినప్పుడు అతను ముందే తెస్తా ఉండు, నువ్వు మామూలోడి కాదని చెప్పి తీసుకొచ్చాడని ఈ కాయిన్ చూపించాను. అప్పుడు అతనికి కోపం వచ్చింది అనమాట. అంతే అన్నాడు కదా. అసలు చాలా నువ్వు ఏం చేస్తే ఏమంటావో, ఎందుకు వచ్చింది నీతో అని ఈ పని చేశాను అంటాడు. సో అట్లా అదొక లెసన్. ఈ లెసన్ తో నాకున్న ఒక అనుభవం ఏంటి అంటే ఈ లెసన్ విన్నాక అసలు శ్యామక్క నిమ్మక్క ఇద్దరు ఉంటారు అక్క, వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. శ్యామక్క అయితే నాకు ఒక ఆడియో మెసేజ్ పంపించారు. చాలా హ్యాపీగా నువ్వు చాలా బాగా చెప్పావు ఈ లెసన్, సూపర్ చెప్పావు రాజీ, చాలా నచ్చింది అని. నాకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. అంటే మన మేబీ అందరూ కష్టపడ్డారు, అలాంటి అప్రిషియేషన్ విన్నప్పుడు ఏంటంటే కొంత హ్యాపీనెస్ పడిన కష్టానికి. మీరు కూడా అట్లానే లవ్లీ అక్కల ద్వారా అట్లాంటి అప్రిషియేషన్స్ తీసుకోవాలి. మీరు చేసే రేపు మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అప్పుడు అక్క ఇదిగోండి ఇక్కడ రిజరక్షన్. అక్క ఇది రేపు చూపిద్దురు కానీ అక్క చెప్పండి. టైం అయిపోయింది. సో అక్క ఇవన్నీ ఫ్రీగా ఉండి చేయలేదు. యాక్చువల్ గా అక్క మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఫ్రీగా ఉండి చేశారా ఇవన్నీ? స్కూల్కి వెళ్తాను, ప్రిన్సిపల్ స్కూల్కి వెళ్తాను, ఇంట్లో ట్యూషన్ ఉంది. ట్యూషన్ ఉంది వాళ్ళకి, ప్లస్ ప్రిన్సిపల్ అక్క మార్నింగ్ టిల్ ఈవినింగ్ స్కూల్లోనే ఉంటారు. ఇవన్నీ చేస్తూనే సండే స్కూల్ పిల్లల పరిచర్య పట్ల ఎంతో ఆసక్తిగా అక్క, చాలా ఇంట్రెస్టింగ్ గా. సో మనం యవనస్తులు ఇంకా ఎంత బాగా చేయొచ్చో చూడండి. ఓకేనా? మీరు స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ బ్రేక్ టైమ్స్ లో కూడా కూర్చొని చేసుకోవచ్చు, లేకపోతే రోజు ఎప్పుడు టైం అన్నా చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా చాలా ఉన్నాయి విజువల్స్ అక్క. నెక్స్ట్ ట్యూస్డే మనం మళ్ళీ కలుద్దాం. అప్పుడు మళ్ళీ ఇవన్నీ చూడడానికి మేము రెడీగా ఉన్నాం అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. చిన్న ప్రార్థన చేయండి. 1 minute. చూస్తే చాలా లెసన్స్ చూద్దాం. ఓకే, ఓకే, ప్రార్థన చేయండి. ఎవరైనా చేస్తారు? మీరు చేసేయండి అక్క. ఓకే, 1 2 3. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభా పూజ్యుడ గనుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ కృప నీ దయ తోడుగా ఉంచి, నీ సన్నిధి తోడుగా ఉంచి నాకు మా అందరికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. విజువల్స్ లెసన్స్ నాకు ఇచ్చినందుకే వందనాలు యేసయ్యా. అయ్యా ఇంకా వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి తగిన జ్ఞానం నాకైతే లేదు, కానీ మీరు జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను. ఈ లెసన్స్ ఎక్కడా వ్యర్థం కాకుండా వీళ్ళు మళ్ళా సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ టీచర్స్ అందరూ అప్లై చేయడానికి నీ కృప నీ జ్ఞానం తోడుగా ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు అందరికి, వందనాలు. వందనాలు. అందరికి వందనాలు.